ప్లాన్ చేసింది. టూర్లో ఎప్పటికప్పుడు రాజ్కు లొకేషన్ పంపింది సోనం. మేఘాలయలో ముగ్గురితో కలిసి సోనం వెళ్తుండగా ఆమెను చూసినట్లుగా ఆల్బర్ట్ అనే లోకల్ గైడ్ చెప్తున్నాడు. రాజా మర్డర్ వార్త తర్వాత సోనం తండ్రితో ఉన్నాడు. రాజాసింగ్ కుష్వా తండ్రిని ఓదార్చుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక సోనం ఓవైపు మర్డర్ టైంలో ఇండోర్లోనే ఉన్నాడు. రాజాసింగ్ ఆకాష్, విశాల్, ఆనంద్తో ఎప్పటికప్పుడు సోనం చాటింగ్ చేసినట్టుగా పోలీసుల వివరాల్లో వెల్లడింది. అసోంకు రైల్లో వెళ్ళి మర్డర్ ప్లాన్ వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూతురు హత్యకు ప్లాన్ చేసిందంటే నమ్మలేకపోతున్నా అంటూ సోనం కుటుంబం చెప్తుంది. ఇప్పటికి కూడా ఆమె అమాయకురాలంటూ వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. తన కూతురు అమాయకురాలంటూ తండ్రి దేవీసింగ్ ఇప్పటికీ చెప్తున్నారు. తనను కిడ్నాప్ చేశారని, తనకు హత్యకు సంబంధం లేదని తొలి రోజు సోనం విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. పెళ్లికి ముందే కుష్వాతో సోనం లవ్ అఫైర్ కొనసాగించింది. ఆ లవ్ అఫైర్ కాస్త పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అయింది. కానీ ప్రేమికుడికి భర్త అడ్డంగా మారుతున్నాడు. ఆ అడ్డంకిని తొలగించుకోవాలని ప్లాన్ వేసింది సోనం. ఈ నేపథ్యంలోనే హనీమూన్ టూర్ ప్లాన్ చేసి ఆ హనీమూన్ టూర్ను మర్డర్ టూర్గా మార్చేసింది. ఒకసారి కొన్ని వీడియోలు చూద్దాం. సోనం రఘువంశ్తో పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో సరదాగా పెళ్లి సంబరాలు కూడా జరిగాయి. ఆ పెళ్ళైన తర్వాత పెళ్ళింట్లో కొన్ని రీల్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ మనం చూస్తున్నాం. ఈ రీల్స్లో మాత్రం చాలా సరదాగా నటించింది, కలుపుగోలుగా సంతోషంగా ఉన్నట్టుగా నటించింది. కానీ మనసులో పెద్ద కుట్రే దాగి ఉంది. అదే ఆ కుట్రనే పథకం ప్రకారం వ్యూహం రచించింది. ఆ కుట్ర ప్రకారమే ఏకంగా రఘువంశ్ హత్యకు మర్డర్ ప్లాన్ చేసింది. ఈ వీడియో మనం చూస్తున్న ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ సోనం చేసిన వీడియో అది. ఇందులో రఘువంశ్ బంధువులు కూడా ఉన్నారు, రఘువంశ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక రీల్ చేశారు. ఇంట్లో ఆ పెళ్లి సంబరాల సందర్భంగా చేసిన వీడియో ఇది, ఇన్స్టాగ్రామ్ రీలు. అప్పుడంతా బాగానే ఉన్నట్టు నటించింది. పెళ్లి తర్వాత కూడా బాగానే ఉన్నట్టుగా నటించింది. భర్తతో చాలా ప్రేమగా నటించింది. తర్వాత అస్సలు రంగు బయట పెట్టింది. ఎస్, ఇదే ఈ బ్లాక్ డ్రెస్లో ఉందే సోనం. అక్కడ పెళ్లి కొడుకు ఇక్కడ చూడండి ఈ వీడియోలో. ఎస్, ఇది ఇక్కడ ఆ మధ్యలో వేరే అమ్మాయింది బంధువు. కానీ ఇటు అటు రఘువంశ్ నాడు సోనం ఉంది. బాగానే సరదాగా ఉన్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా నటించింది. కానీ మనసు నిండా కడుపులో కత్తులు పెట్టుకొని ఆ విషయాన్ని ఒక్కసారిగా ఎక్కడో ఈశాన్య భారతాన్ని తీసుకెళ్లి విషయాన్ని చిమ్మింది. రఘువంశిని హత్య చేసింది. ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడిని చంపేసింది. మొగుడు అడ్డంకిగా మారుతున్నాడని భావించి ప్రియుని కోసం ఈ మర్డర్ ప్లాన్ చేసింది. ఏకంగా ఎంత తెలివిగా ప్లాన్ చేసిందంటే రఘువంశికి చెందిన ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, బ్రాస్లెట్స్, ఉంగరాలు, డైమండ్ రింగు, ఇవన్నీ కూడా పెట్టుకొని రమ్మంది. ఇవన్నీ పెట్టుకొని వస్తే ఒకసారి ఆ పక్క విజువల్లో మనం చూస్తే ఆ కుష్వా గాడి ఫోటో చూడండి. ఇటువైపు పాపం రఘువంశ్ అమాయకుడు అనవసరంగా బలైపోయాడు. ఈ సోనం చేతిలో బలైపోయారు. ఇద్దరి చేతిలో బలైపోయిన పడుతుంది. కానీ ఇక్కడ కుష్వా మొత్తం మాస్టర్ మైండ్ అంతా కూడా ఇక్కడ సోనంగానే కనబడుతోంది. ఎస్, మరొక విజువల్ చూడండి. ఇక్కడ సోనం మిస్ అయింది. ఇద్దరు కూడా అదృశ్యమయ్యారని తెలియగానే, చనిపోయారని వాళ్ళు అనుకోగానే అక్కడ సోనం తండ్రి దేవీసింగ్ బాధలో ఉన్నప్పుడు అటుపక్క చూడండి ఒకసారి ఆ కుష్వాగాడు పక్కనే ఉండి తీసుకెళ్తున్నాడు. అతన్ని పక్కన ఉండి ఓదార్చి తీసుకెళ్తున్నాడు. ఈ కుష్వా దేవీసింగ్ అంటే సోనం వల్ల ప్లైవుడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కొన్నాళ్ళ పాటు పనిచేస్తున్నాడు. సోనం కంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. ఈ ఇద్దరికి ఎక్కడ కనెక్ట్ అయిందంటే, ఇద్దరు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు సోనం అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుండేది. తరచూ వెళ్తున్నప్పుడు తనకి వయసులో 5 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికి కూడా వాడితో అట్రాక్ట్ అయింది. లవ్ అఫైర్ కొనసాగించింది, రిలేషన్ కొనసాగించింది. ఇద్దరు కూడా ఆ రిలేషన్ని పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంలోనే ఇదంతా జరిగింది. ఇక్కడ భర్తను ఇక అడ్డు తొలగించుకునే ప్లాన్లో భాగంగానే ఇదంతా హనీమూన్ టూర్ ప్లాన్ చేసింది. హనీమూన్ టూర్ను హత్య కోసం వేదికగా చేసుకుంది. ప్రేమికుడు రాజ్ కుష్వా సహా వికీ ఠాకూర్, ఆనంద్ అనే ఇద్దరిని కూడా వారు వెనుక వెళ్ళారు. షిల్లాంగ్ చేరిన తర్వాత పథకాన్ని పక్కాగా అమలు చేశారు. రఘువంశిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి
మృతదేహాన్ని లోయలో పడేశారు. టూర్లో రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం వల్ల సోనంపై పోలీసులకు అనుమానం జరిగింది. దీంతో వారు విచారణ మొదలుపెట్టారు. అదే విషయాన్ని కూడా రఘువంశ్ తల్లి చెప్తుంది. రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదు, అసలు ఈ టూర్ అంతా ప్లాన్ చేసింది సోనం, మొత్తం మాస్టర్ మైండ్ సోనమే. ఈ టూర్లో అసలు ఒక పొడిగించింది. హనీమూన్ టూర్ ఇన్ని రోజులు కూడా లేదు, బహుశా పొడిగించింది టూర్ని. కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు, కామాఖ్య అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు, కానీ అది క్యాన్సిల్ అయ్యి షిల్లాంగ్ వెళ్ళారు. అంటే ఇక్కడ సోనం ఏది చెప్తే అది రఘువంశ్ నమ్మేశాడు, విన్నాడు. అమాయకంగా పాపం అతను నమ్మి భార్య కదా, కట్టుకున్న భార్య కదా, కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆమెను ఎందుకు ఆమె మనసును నొప్పించాలని భావించాడు. కానీ సోనం ఎంత కుట్ర దాగి ఉందో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అప్పటికీ రఘువంశ్కి అర్థం కాని పరిస్థితి. తీరా హత్య జరిగే వరకు, హత్య చేసే వరకు తనని చంపాలని సోనం కుట్ర పంతుందని ఎక్కడా ఏ కోణంలో అనుమానం రాకుండా వ్యవహరించింది. ఇక టికెట్స్ బుక్ చేయడం మొదలు మొత్తం వ్యవహారం అంతా కూడా తనే చేసింది. కంప్లీట్గా ఆ హత్య జరిగిన తర్వాత ఘాజీపూర్ చేరుకుంది. అంతే సేఫ్గా ఘాజీపూర్ చేరుకుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఆ నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఇద్దరు కూడా, ముగ్గురు నిందితులు సోనం పేరే చెప్పారు. చూడండి పెళ్లి దుస్తుల్లో ఎంత సంబరంగా సంతోషంగా కనబడుతుందో, కానీ ఇక్కడ చూడండి ఆ ఫేస్లో ఏమాత్రం ఆ సంతోషం కనబడలేదు. కానీ ఏదో కొన్ని చోట్ల వీడియోలో, ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఏదో తల దించుకొని బలవంత పెళ్లిలాగా, ఇష్టం లేని పెళ్లిలాగా మూడిగా కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ మాత్రం నవ్వుకుంటుంది. దండలు మార్చుకున్న తర్వాత అంతా బాగానే ఉంది పరిస్థితి అన్నట్టుగా మన అక్కడ కనబడుతుంది. కానీ ఆ మనసులో వేరే దాగి ఉంది. మనసు అంతా రాజ్ కుష్వాగాడు ఉన్నాడు, కానీ దండలు మాత్రం రఘువంశ్తో మార్చుకుంది, క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, అక్కడ చూడండి ఆ పక్క దృశ్యాలు, సోనంని పట్టుకెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ డ్రెస్లో ఉంది. ఇటు చూడండి పెళ్లి దుస్తుల్లో, చక్కగా పెళ్లి దుస్తుల్లో, అలాగే దండలు మార్చుకొని సంతోషంగా ఉన్న సోనం తప్పు చేసి, నేరం చేసి కట్టుకున్న మొగుడిని కాటికి పంపి ఇక్కడ పోలీసుల చేతికి చిక్కి లొంగిపోయి నల్లటి దుస్తులు ధరించి మొహంపై గుడ్డ కప్పి పోలీసులు తీసుకెళ్తుంటే ఒక దోషిగా ఒక యువతి దారి తప్పితే ఏ రకంగా పరిస్థితులు ఉంటాయో దేశమంతా ఇవాళ ఆలోచిస్తుంది. దేశమంతా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి మర్డర్ జరిగితే అక్కడ రాష్ట్రానికి చెడ్డ పేరు. దీంతో ఆ ముఖ్యమంత్రి, ఆ డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు, విచారణను వేగవంతం చేశారు. అస్సలు రంగు బయటపడింది, అసలు సూత్రధారి సోనమే. ఒకసారి చూడండి పోలీసు విచారణలో ఎలా ఆ ముసుగేసుకొని నల్లటి డ్రెస్తో ఒక నేరస్తురాలు, ఎస్ కొద్ది రోజుల క్రితం ఆమె ఒక గృహిణి, కానీ ఇప్పుడు ఒక నేరస్తురాలు, కేవలం కుష్వా అనే ఒక వ్యక్తి కోసం ఇదంతా చేసింది. భర్తను అడ్డు తొలగించుకునే ప్రక్రియలో భాగంగా ఈ ప్లాన్ చేసింది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ అవి తొలుత మేఘాలయ షిల్లాంగ్ వెళ్ళినప్పుడు హోటల్లో దిగినప్పుడు విజువల్స్ అవి. ఇక్కడే ఇదే లాస్ట్ ఫుటేజ్. ఇంకా రఘువంశ్ సంబంధించి పాపం అక్కడే రఘువంశ్ని కడతీర్చింది. అండ్ ఇలాగే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ ఒక్కసారి మనం చూస్తున్న దృశ్యాలు అవి బీహార్కి సంబంధించినవి. సోనంని బీహార్కి తీసుకొచ్చారు. అత్యంత